అవర్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం సి టోకెన్స్ గురించి చెప్పుకున్నాం కదండి. అందులో 3 చెప్పాను కదా, కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈరోజు రిమైనింగ్ టాపిక్స్ గురించి చూద్దామండి. కాన్స్టెంట్ గురించి చూద్దాము. ఫస్ట్ కాన్స్టెంట్ అంటే ఏంటి అని అంటే మనకు ఒక ఐడెంటిఫైయర్ అని చెప్తాం. కాన్స్టెంట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్. ఇది కూడా ఒక ఐడెంటిఫైయరే. మనం ఒక ఫిక్స్డ్ వాల్యూస్ని సి ప్రోగ్రామ్లో యూజ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం కాన్స్టెంట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వేరియబుల్ అయినా కాన్స్టెంట్ అయినా ఒకటే. వేరియబుల్ అంటే ఏంటండి, మనకి ఒక నెంబర్ ఏదైనా తీసుకున్నప్పుడు దానికి ఒక నేమ్ అనే దాన్ని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, మనం ఫస్ట్ వాల్యూస్ని అసైన్ చేసుకోవాలి. అంటే a = 10 అని, లేదనుకుంటే b = 5 అని, ఇలా 2 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే 10 అనే వాల్యూ ఏలో స్టోర్ చేసుకుంటున్నాం. మనం ఏలో స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి ఏ అనేది వేరియబుల్ అవుతుంది. ఒకవేళ మనకు అది ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా కూడా సేమ్ నెంబర్ ఉండాలి అని అనుకున్నప్పుడు మనం కాన్స్టెంట్ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం అన్నమాట. అంటే ప్రోగ్రామ్ అంతటికీ కూడా మనకి చేంజ్ అనేది అవ్వకూడదు. మనం అసైన్ చేసుకున్న వాల్యూ అనేది, అంటే వేరియబుల్ అనే దాన్ని చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం యూజ్ చేసే కీవర్డ్ యూజ్ చేస్తాం అనమాట, కాన్స్టెంట్ అని చెప్పి. అప్పుడు ఎంటైర్ ప్రోగ్రామ్ అంతా ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత, ఎగ్జిక్యూషన్ అయ్యేంత వరకు కూడా మనకి మనం అసైన్ చేసుకున్న కాన్స్టెంట్ వాల్యూ అనే దాన్ని చేంజ్ చేయడానికి ఉండదన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఎగ్జాంపుల్ చూడండి. కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. అప్పుడు ఇంట్ అనేది ఏంటంటే మనకి a = 5 ఇచ్చాం కదా, ఈ 5 అనే వాల్యూ మనకి ఇంటీజర్లోకి వస్తుంది కాబట్టి ఇంట్ అనే కీవర్డ్ అనేది, ఇంట్ డేటా టైప్ అనేది మనం యూజ్ చేస్తాం. కాన్స్టెంట్ అనేది, ఇక్కడ కాన్స్ట్ అనేది కీవర్డ్, ఇంట్ అనేది డేటా టైపు, a అనేది మనకి వేరియబుల్. ఇక్కడ వాల్యూ అనేది ఇనిషియలైజ్ చేసుకున్నాం కాబట్టి 5 అనేది ఇనిషియల్ వాల్యూ అనమాట. ఇది ఎగ్జాంపుల్, కాన్స్టెంట్ యొక్క ఎగ్జాంపుల్. నెక్స్ట్ కాన్స్టెంట్లో కూడా మనకి 3 టైప్స్ అనేవి ఉన్నాయండి. ఫస్ట్ది ఏంటి అంటే ఇంటీజర్ కాన్స్టెంట్ అంటాం. ఇంటీజర్ కాన్స్టెంట్ అంటే హోల్ నెంబర్స్ ఉండాలి వితౌట్ ఫ్రాక్షన్ పార్ట్స్ ఏమీ లేకుండా ఓన్లీ హోల్ నెంబర్స్ మాత్రమే ఉంటే దాన్ని ఇంటీజర్ కాన్స్టెంట్ అని చెప్పి అంటాం అనమాట. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసాం, ఇంట్ అనే డేటా టైప్ యూజ్ చేసాం, నెంబర్ అనే వేరియబుల్లో మనం 1000 అనే వాల్యూని ఇనిషియలైజ్ చేస్తున్నాం, అంటే స్టోర్ చేస్తున్నాం కదండి. ఇది మనకి ఇంటీజర్ నెంబర్ కాబట్టి ఇంటీజర్ కాన్స్టెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి రియల్ కాన్స్టెంట్ అంటే నెంబర్స్ విత్ డెసిమల్ పాయింట్స్ అని చెప్తాం. అంటే డెసిమల్ పాయింట్స్ ఉంటే, మనం తీసుకున్న నెంబర్ అనేది డెసిమల్స్లో ఉంటే, డెసిమల్ నెంబర్ అయి ఉంటే కనుక దాన్ని రియల్ కాన్స్టెంట్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్ అని కూడా అంటామండి. ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ చూసారు కదా ఎగ్జాంపుల్, కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి కాన్స్ట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. ఫ్లోట్, మనం డెసిమల్ పాయింట్స్కి ఎప్పుడు కూడా ఫ్లోట్ అనే డేటా టైప్ అనేది యూజ్ చేస్తాము. ఈ డేటా టైప్స్ గురించి కూడా నేను నెక్స్ట్ సెషన్లో చెప్తానండి. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి పై వాల్యూ అంటాం. పై వాల్యూ అంటే మనం మ్యాథ్స్లో చూసుకున్నట్టయితే 22/7 అనే వాల్యూ తీసుకుంటాం. అది డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 3.14 వస్తుంది కదండి, డెసిమల్ నెంబర్ అనమాట. ఈ నెంబర్ అనేదాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్/క్యారెక్టర్ కాన్స్టెంట్ అనమాట. ఇది ఏంటి అంటే స్పెషల్గా ఇది మనం అసైన్ చేసిన తర్వాత, అంటే ప్రోగ్రాంలో ఇచ్చిన తర్వాత మనకి అవుట్పుట్లో అది ప్రింట్ అవ్వదండి. నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అనమాట. అందులో ఏంటి అంటే ఇవి చూడండి, న్యూ లైన్ /n యూజ్ చేసాం అనుకోండి, #n యూజ్ చేస్తే ఏంటంటే న్యూ లైన్లోకి వెళ్తుంది అది. v యూజ్ చేస్తే వెర్టికల్ ట్యాబ్, o యూజ్ చేస్తే నల్ క్యారెక్టర్, అలర్ట్, /, ఇలా మనకి ఈ / క్యారెక్టర్స్ అనేవి ప్రింట్ అవ్వవు, అవుట్పుట్లో ప్రింట్ అవ్వవు. మనం ఇన్పుట్ ఇచ్చినప్పుడు, కోడ్ ఇచ్చినప్పుడు మనం ఇవి రాస్తాం కానీ, కోడ్లో మనం తీసుకుంటాం కానీ మనకు అవుట్పుట్ ప్రింట్ అయినప్పుడు ఇవి ప్రింట్ అవ్వవు. నాన్ ప్రింటబుల్ క్యారెక్టర్స్ అని చెప్తాం అనమాట / క్యారెక్టర్స్ని. ఓకే, నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తాను చూడండి. ప్రోగ్రాము ఫస్ట్ /include stdio.h void main, ఇవి మెయిన్. ఫస్ట్ అయితే stdio.h అనేది మెయిన్గా మనం
తీసుకుంటాం ఫస్ట్. ఎందుకు అంటే ఇన్పుట్ని అవుట్పుట్ని మనం తీసుకోవడం ఇంక్లూడ్ చేసుకుంటుంది అనమాట ఈ స్టేట్మెంట్ మనకి స్టార్టింగ్ రాస్తాము. వాయిడ్ మెయిన్ ఇది ఫంక్షన్ అండి. నెక్స్ట్ ఇక్కడ అసైన్ చేసుకుంటున్నాను చూడండి. కాన్స్టెంట్ ఇంట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ అనే దాంట్లో 1298 అనే వాల్యూని స్టోర్ చేసాం. ఇది కాన్స్టెంట్గా ఉండాలి కాబట్టి కాన్స్టెంట్ కీవర్డ్ యూజ్ చేసాం. ఈ నెంబర్ అనేది మనకి ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ అనే కీవర్డ్ డేటా టైప్ అనేది మనం యూజ్ చేసుకున్నాం అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ పై ఇందాక చెప్పినట్టు ఇది డెసిమల్ పాయింట్ కాబట్టి డెసిమల్కి మనం ఫ్లోట్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ గ్రేడ్ క్యార్ అని యూజ్ చేస్తాం. ఎందుకు అంటే ఇది ఒక స్ట్రింగ్ టైప్ కాబట్టి మనం లెటర్స్ యూజ్ చేసినప్పుడు ఏదైనా మెసేజ్ యూజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము అంటే క్యారెక్టర్ అని చెప్తాం. అంటే స్ట్రింగ్స్ అనమాట. స్ట్రింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి స్ట్రింగ్ అంటే ఏంటంటే ఆల్ఫాబెట్స్ మనం యూజ్ చేసినప్పుడు పైన కొటేషన్స్ అనేవి కంపల్సరీ మెయింటైన్ చేయాలి. కొటేషన్స్ పెడితేనే మనకి కోడ్లో కంప్యూటర్ సిస్టమ్కి తెలుస్తుంది అనమాట మనం ఇచ్చేది స్ట్రింగ్ అని చెప్పి. దీనికి స్ట్రింగ్కి మనం క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మెసేజ్ అనే దాంట్లో హెలో పెట్టామండి. హెలో అనేది మనకి ఇక్కడ స్ట్రింగ్, డబుల్ కొటేషన్స్ యూజ్ చేస్తాం కాబట్టి స్ట్రింగ్ కాబట్టి డేటా టైప్ మనం క్యార్ కానీ యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ క్యార్ యూజ్ చేసాం కదండి, అందుకు క్యార్ స్టార్ అనమాట. నెక్స్ట్ కాన్స్టెంట్ బ్యాక్ స్లాష్ కాబట్టి బ్యాక్ స్లాష్ అనేది ఒకటి యూజ్ చేసాం అనమాట. ఈ వాల్యూను బ్యాక్ స్లాష్లో పెట్టాం. నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్ చూడండి. printf వాల్యూ ఆఫ్ పై, ఫస్ట్ది పై వాల్యూ రావాలి. ఇక్కడ మనం రాసింది printfలో ఏంటి చూడండి, ఇట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు మనం లెఫ్ట్ సైడ్ రాసింది ప్రింట్ అవుతుంది. మనం ఇచ్చే డేటా అనమాట. వాల్యూ ఆఫ్ పై అని ఉంది కదండి, ఈజ్ ఈక్వల్ టు అని వచ్చి %f. ఈ %f ఏంటి అంటే అంటే అడ్రస్ని రీడ్ చేయడానికి. ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే పై వాల్యూ ఇక్కడ చూసారు కదా, పై వాల్యూ అనేది మనకి ఫ్లోటింగ్ పాయింట్లో ఉంది, ఫ్లోటింగ్ నెంబర్స్లో ఉంది, ఫ్లోట్ నెంబర్స్లో కాబట్టి ఎఫ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఫార్మాట్ స్పెసిఫైయర్స్ అంటాము, వీటి గురించి కూడా నెక్స్ట్ మనం చెప్పుకుందాము. %f అనేది ఇవ్వాలి. ఎప్పుడు కూడా మనం printf ఇచ్చినప్పుడు ఇవ్వాలండి. అది రీడ్ చేస్తుంది. ఎందులో ఫ్లోటింగ్ పాయింట్లో ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని రీడ్ చేసి మనకి ప్రింట్ ఇస్తుంది అనమాట. స్లాష్ అంటే న్యూ లైన్లో రావాలి, కామా పెట్టేసి ఇది ఎందులో ఉంది, వాల్యూ అనేది మనకి పైలో స్టోర్ చేసాం కాబట్టి కామా పక్కన పై ఇస్తాం. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ పై వచ్చేసింది కదండి. గ్రేడ్లో చూసారు కదా, గ్రేడ్లో మనకి ఏ వాల్యూ ఉంది, ఏ. ఇది క్యారెక్టర్ కాబట్టి ఇక్కడ %c అని ఇస్తామండి. మెసేజ్ అనేది మనకి స్ట్రింగ్, ఇది ఒక క్యారెక్టరే ఉంది కాబట్టి క్యార్ యూజ్ చేసాం. ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి స్టార్ యూజ్ చేసాం. స్ట్రింగ్ కాబట్టి %s అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ బ్యాక్ స్లాష్ అనే దాన్ని కూడా c అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. ఈ అర్థమైంది కదండి. లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే ఇస్తామో డేటా ఏదైతే ఇస్తామో ఇది మనకి ప్రింట్ అవుతుంది. కామ పెట్టిన తర్వాత ఈజ్ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఏంటి, రీడ్ చేయడానికి, మనం ఏ వాల్యూ అయితే ఇచ్చామో దాన్ని రీడ్ చేయడానికి కామా పెట్టి ఏ వాల్యూలో మనం స్టోర్ చేసాం, ఏ వేరియబుల్లో మనం స్టోర్ చేసాం అనేది ఈ ప్లేస్లో ఇస్తామండి. అదండి మనకి ప్రోగ్రామ్ రాసే విధానం. అర్థమైందని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.